వానాకాలము, ఉమ్, రబీ, ఉమ్, తర్వాత ఎండాకాలం. ఓకే. వానాకాలంలో ఏంటి, తీగజాతి కూరగాయలు, పండ్లు అన్నీ వేసుకోవచ్చు. మామిడి వేసుకోవచ్చు, అరటి వేసుకోవచ్చు, మన జామకాయ వేసుకోవచ్చు, ఇవన్నీ పండ్లు. ఉహు, కూరగాయల్లో కూడా టమాటా వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు, కర్రీ పంట ఉంది దాన్ని ఉహు, వానాకాలంలో. ఈ పంటలు వేసుకోవచ్చు. ఉమ్, తర్వాత మన ఈ కూడా మన సుగంధ ద్రవ్యాలు, ఉమ్, మన సీడ్ స్పైసెస్, ఉమ్, జీలకర్ర కానీ, ధనియాలు కానీ, మన మిర్చి కానీ, పసుపు కానీ, ఇవన్నీ వేసుకునే ఓకే. పంటలే. ఉహు, ఎందుకు వానాకాలం అన్నారు? ఈ పంటల్ని ఎందుకు ఈ కాలంలోనే వేయాలని నిర్దేశించారు? వాటికి అది అనుకూలమైన వాతావరణం కాబట్టి వానాకాలంలో వేసిన పంటలు. తర్వాత రబీ అంటే శీతాకాలం. శీతాకాలం అంటే కూల్ టెంపరేచర్లో వేసే పంటల్ని శీతాకాలం అంటే. ఉహు, ఎండాకాలం ఏంది, కొద్దిగా ఎండను తట్టుకునే, ఏది వంగ, బెండ, టమాటా, ఇవన్నీ తీగజాతి కూరగాయలు, ఇవన్నీ ఎండకు తట్టుకుంటాయి. ఓకే. మనం ఓకే. ఫిబ్రవరిలో కనుక వేస్తే మనకు ఎండాకాలం అంతా రేట్ వస్తుంది. ఉహు, ఆ రేట్ రావటం వల్ల మనకు కొద్దిగా డబ్బులు ఎక్కువ వస్తాయి. ఓకే. అది గమనించాల్సిన అవసరం. సీజన్ ప్రకారం పోవాలి ఉహు. అట్లా.